మరో కొత్త విప్లవం పుట్టుకొచ్చింది. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బొద్దింకల స్టేట్మెంట్ ఇచ్చింది ఒక నకిలీ లాయర్ల మీద. కానీ మేము ఆ నకిలీలమే అంటూ మేమందరం బొద్దింకలమే అంటూ ముందుకొచ్చి పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అది శరవేగంగా ఎస్టాబ్లిష్ కావడం, అదంతా డీప్ స్టేట్ వ్యవహారం నడుస్తుంది. 2 కోట్ల మంది ఫాలోవర్లు వచ్చారు, ఇదంతా కూడా బిల్డప్ ఏంటి అనేది తెలిసిందే. అందులో సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరనేది తెలిసింది. ఎందుకంటే 30 రోజుల దాకా వచ్చిన వాళ్ళు లేడు. చివరికి ఆ పార్లమెంటు ముట్టడి సందర్భంలో మిగతా పార్టీలోళ్ళు తప్పించి అసలు వాళ్ళు వచ్చింది ఏమీ లేదు. ఆ కాక్రోచ్ దాంట్లో లైకులు కొట్టిన వాళ్ళు ఎవరు కూడా లేదు. అయితే ఇప్పుడు కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంది ఈ గొడవ నేపథ్యంలో. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం, రిజర్వేషన్ హఠావో ఆందోళన్ అంట. ఇది ఒక కొత్త సంస్థ పుట్టుకొచ్చింది. ఇది కూడా సోషల్ మీడియా సాక్షిగానే అందరికీ సమానమైనటువంటి విద్య అందాలి, ప్రస్తుత రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు రావాలి, అందరికీ సమానంగా అందటం లేదు అంటూ ఈ పేజీని స్టార్ట్ చేస్తే ప్రస్తుతం 34 లక్షలకు పైగా ఫాలోవర్లు వచ్చేసారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆర్హెచ్ఏ ప్రకటించింది. ఎక్కడ క్యాస్ట్ను కూడా ప్రస్తావించకుండా చట్టం తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇక ఇట్లాంటివి చాలా పుట్టుకొస్తాయి.